మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. వివాహితపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి తెగబడ్డారు. ఆపై మహిళ చనిపోయినందుకు చీరతో చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు. ఇక చిట్యాల తండాకు చెందిన మహిళకు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని మెదక్ డీఎస్పీ పరిశీలించారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పరశురామ్ అడిగి తెలుసుకుందాం. పరశురామ్, మహిళ హత్యకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మెదక్ జిల్లా కొల్చారం మండలంలో పోతంశెట్టిపల్లి శివార్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ నిర్మానుష్య ప్రదేశంలో ఈరోజు తెల్లవారుజామున ఓ మహిళను గుర్తించడం జరిగింది. అపస్మారక స్థితిలో ఉన్నటువంటి ఓ మహిళ అక్కడ ఉంది. ఆమెను నిన్న సాయంత్రం కానీ నిన్న రాత్రి కానీ ఆ ప్రాంతాన్ని తీసుకొచ్చి అత్యాచారానికి పాల్పడిన తర్వాత అక్కడే ఆమె చెట్టు కట్టేసి కొంచెం ఆమెను గాయపరిచినట్టుగా కూడా తెలుస్తుంది. ఆమె చనిపోయింది అనుకుని ఆ దుండగులు ఆమెను వదిలేసి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఆ పక్కన ఉన్నటువంటి గ్రామస్తులు ఆ దారి వెంట వెళ్తున్న క్రమంలో చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు అక్కడికి వచ్చి ఆమెను వెంటనే ఆసుపత్రికి ప్రస్తుతం ఆమెను మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఆమె ఇంకా అపస్మారక స్థితిలోనే ఉంది. ఆమె మెదక్ మండలానికి చెందినటువంటి తండాకు చెందినటువంటి మహిళ గుర్తించడం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరెవరు ఎంతమంది ఉన్నారో దుండగులు ఏం చేస్తారనే విషయంలో పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్, అదేవిధంగా రూరల్ వాళ్ళంతా కూడా ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించి కేసు నమోదు చేసి ఆ దుండగులను పట్టుకునేందుకు కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ ప్రస్తుతం మహిళకు ప్రాణాలు కాపాడేందుకు ఇంకా చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె అత్యవసరం అయితే హైదరాబాద్ లో తరలించి ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పరశురామ్.